అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్. ఇది చిరియాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ లోపల తాబేళ్ళు అవి ఉంటాయి. అయితే ఈ మధ్యన గుళ్ళకి వెళ్ళినప్పుడు నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటో తెలుసా అండి, ఆడవాళ్ళందరూ కూడా చక్కగా చీర వేసుకుంటున్నారు, లేదంటే లంగా ఓణీలు వేసుకుంటున్నారు, లేదంటే డ్రెస్ వేసుకుని దానిపైన చున్నీ వేసుకుని పద్ధతి అనేది మంచిగా ఫాలో అవుతున్నారు. అబ్బాయిలు కూడా మ్యాక్సిమం జీన్స్ ప్యాంట్లు షార్ట్లు ఇవన్నీ మానేసి అయితే ఫార్మల్స్ వేసుకుంటున్నారు, లేదంటే చక్కగా పంచె కండువా ఇట్లా వేసుకుని గుళ్ళోకి వేస్తున్నారు. చాలా బాగుంది. అయితే ఇంకా మార్చుకోవాల్సింది ఏంటో తెలుసా అండి, జుట్టు విరబోసుకుని తిరగడం. ఆడవాళ్ళు అయితే కొంచెం ఆ జుట్టును కూడా మంచిగా ఒక 2 పాయలన్నా అల్లుకుని క్లిప్పు పెట్టుకుంటే బాగుంటుంది. ఏదో పిచ్చిలాగా జుట్టు విరబోసుకుని ఆ తల నుంచి రాలిన వెంట్రుకలన్నీ గుడి ఆలయంలోనూ లోపల గర్భగుడిలో దర్శనానికి కూడా అలాగే వెళ్తున్నారు. అక్కడ కూడా మొత్తం పడి అంతా పాడైపోతున్నదండి. సో కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. ఈ ఒక్క విషయం కూడా ఇంకా మంచిగా మారితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. సో ఇక్కడ గుడి లోపల అయితే దర్శనం అది చాలా బాగా జరిగిందండి. ఇది గుడి బయట ఇట్లా తాబేళ్ళని పెంచుతున్నారు. కొలం లోపల ఉన్న తాబేళ్ళు అనమాట ఇవి. పిల్లలకి ఆడుకోవడానికి అది కూడా బాగుంటుంది. ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి ఈవినింగ్స్ అట్లా వెళ్తే బాగుంటుంది. చుట్టూ చెట్లు అవి ఎక్కువ ఉంటాయి. అండ్ ఇట్లా తాబేళ్ళకి ఆహారం వేయడానికి కూడా ఉంటుంది మనకి. కాబట్టి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో అదండి, సండే అయితే మేము వెళ్ళిన కీసరగుట్ట క్షీర రామలింగేశ్వర స్వామి టెంపుల్, తర్వాత ఇదేమో చిరియాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. Thank you so much for watching this video. Please subscribe to my channel Anu Telugu Diaries. Please like, share, comment and subscribe.